అద్దెపల్లి మధుజ్వాల కార్యక్రమానికి స్వాగతం. అద్దెపల్లి సుదీర్ఘ సాహితీ ప్రస్థానంలో అనేక సాహితీవేత్తలు, యువ కవులు వారి సమక్షంలోనే వారి ప్రస్థానం అంతా కూడా జరిగింది. వారి అభిమానులందరూ కూడా నిరంతర సాహితీ సంచారిగా పీల్చుకుంటూ ఉంటారు. వారి స్మృతిలో వారితో పరిచయం ఉన్న ప్రముఖుల్ని వారి మధ్యలో, అంటే ఆ రచయితలు, ఆ సాహితీవేత్తల మధ్యలో నిక్షిప్తమై ఉన్న అద్దెపల్లి జ్ఞాపకాల్ని వెలికి తీసుకొచ్చే ప్రయత్నంగా ఈ మధుజ్వాల కార్యక్రమాన్ని చేస్తున్నాను. ఈరోజు మనతో ఉన్నది కాకినాడకు చెందిన ప్రముఖ కవి, కథా రచయిత శ్రీ పొత్తూరు సీతారామరాజు గారు. వీరు విరివిగా, ఇప్పుడు చెప్పాలంటే ఈ కాలంలో చెప్పాలంటే విరివిగా కవిత్వాన్ని, కథల్ని రాస్తున్నటువంటి యువ రచయితల్లో వీరి పేరు ప్రత్యేకంగా చెప్పుకోదగింది. దేశీయంగానే కాదు, విదేశాల నుంచి కూడా, అంటే కథలకి కానీ కవితల పోటీలు కానీ మన రాష్ట్రాల్లో కాదు, విదేశాల్లో కాదు, పోటీలు పెడితే ఖచ్చితంగా ఈయన గెలుచుకున్న వాళ్ళ పేరులో ఈయన పేరు ఉండి తీరుతుంది అన్నట్టుగా ఇప్పుడు ఫిక్స్ అయిపోయింది అనమాట. ఈయన కథల పోటీల్లో కానీ కవితల్లో కానీ దాదాపుగా 1000 రూపాయల నుంచి మొదలు పెట్టుకుని 1,00,000 రూపాయల వరకు గెలుచుకున్నటువంటి కవి అన్నమాట ఈయన. ఆ కథానికల్లో వీరికి అనేక బహుమతులతో ఉన్న వాటిల్లో ఇటీవలే గురజాడ కవితా పురస్కారం అని, వేముల శ్రీనివాసులు సారథ్యంలో ఉన్నతాశయాలతో ఉన్నటువంటి మల్కనూరు సాహితీ పిండం పురస్కారాలతో పాటుగా అనేక అవార్డులు, రివార్డులు వీరు అందుకోవడం జరిగింది. వీరు ఇతరులకు రాసిన కవిత్వాన్ని కూడా బాగా అధ్యయనం చేసి కవిత్వాన్ని ఆసువుగా చెప్తారు. అంతేకాకుండా చాలా భావయుక్తంగా, చాలా గంభీరంగా, ఒక ఆవేశపూరితంగా చెప్పేటువంటి కవిగా వీరు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో మంచి పేరున్నవారు. ఫస్ట్ ముఖ్యంగా ఒక ప్రశ్న సార్, మొన్న ఈ మధ్యన మీకు గురజాడ కవితా పురస్కారం వచ్చింది కదా, మీరు గురజాడ వారి ఇంటిని సందర్శించడం జరిగింది కదా. గురజాడ వారి ఆ విగ్రహం ఆవిష్కరణ వీటికి అది చూసినప్పుడు మీకు ఆ ఇంటిని చూసినట్టునే కలిగినటువంటి భావోద్వేగం ఏంటనేది మాకు ఒకసారి ఒక 2-3 మాటల్లో చెప్పిన తర్వాత మనం ఇంటర్వ్యూలోకి వెళ్దాం సార్. తప్పకుండా సార్. అది నేను గురజాడ మునిమనవుడు సత్యప్రసాద్ గారిని, ఇంకా గురజాడ సాహిత్య పురస్కారాన్ని అనౌన్స్ చేసిన వాళ్ళు, వారంతా 2 రోజుల పాటు కార్యక్రమం చేసి చాలా గౌరవించి మమ్మల్ని చేశారు. అయితే 120 సంవత్సరాలు చరిత్ర ఉన్న గురజాడ కన్యాశుల్కం గురించి నాటకం చూసాం, పుస్తకాలు చదివాం. నాన్నగారు లాంటి గొప్ప గొప్ప వాళ్ళు దాని మీద సమీక్షలు చేయడం నేను విన్నాను, చదివాను కూడా. డాక్టర్ వాడ్లే వీరలక్ష్మి గారు నేను పురస్కారం తీసుకునే 10 రోజుల ముందు అద్దెపల్లి ప్రభు వీరలక్ష్మి గారు ఒక మీటింగ్లో ఒక ప్రైజ్ వచ్చిన తర్వాత నాకు గురజాడ కన్యాశుల్కం పుస్తకం నా చేతికి వచ్చింది. అప్పుడు ఆవిడ అన్నారు, అంటే ఆ స్టేజ్ మీద ప్రభు, అద్దెపల్లి ప్రభు ఇద్దరు ఉన్నారు, గురజాడ నిన్ను ఆశీర్వదించినట్టే అని ఇచ్చారు నాకు. వెరీ గుడ్. తర్వాత నాకు అవార్డు వచ్చిన తర్వాత గురజాడ నిన్ను నిజంగా ఆశీర్వదించాడు అన్నారు ఆవిడ. వాళ్ళ ఇంటిలోకి వెళ్ళిన తర్వాత మాత్రం నాకు గురజాడ ఆత్మ ఒక్కసారి వాళ్ళు జలధరించినట్టయింది. ఆ విగ్రహం పెట్టడంలో యాదగిరి రాంబాబు గారు, అంటే ఆ ఇంటిని నెగ్లెక్ట్ చేసినట్టుగా ఉన్నటువంటి సమయాల్లో యాదగిరి రాంబాబు గారు తాను సొంత ఫండ్స్ తో పాటుగానే కొంత ఫండ్స్ ఏదో సంపాదించి మొత్తానికి ఆ విగ్రహం పెట్టడం, దాన్ని కొంచెం రెనోవేట్ చేయడం జరిగింది. రెనోవేట్ చేశారు. మీరు ఎలా ఫీల్ అయ్యారు ఆ ప్లేస్ లో అసలు మీకు? ఎందుకంటే మనం చెప్తున్న అలాంటి పాత ప్రాంతం చూస్తే మనకి చాలా సంతోషం. అయితే నాకు ఒక కవిగా, రచయితగా నాకు మాటలు రాలేదు చాలాసేపు. అంటే ఈ పురస్కారాలు ఇచ్చి వాళ్ళని హైకోర్టు చీఫ్ జస్టిస్ తో సైతంగా డాక్టర్ మానవేందర్ రాయ్ వచ్చాడు, కొలకలూరి నాకు ప్రముఖ ఆయన రచయిత వచ్చాడు. వీళ్ళందరూ వచ్చిన తర్వాత నాకు తెలియని ఏదో భావోద్వేగం, ఈ గురజాడ గారి దగ్గర నేను పురస్కారం తీసుకోవటం, గురజాడ ఇల్లు ఇదా అనుకుని సంభ్రమాశ్చర్యాలతో నాకు చాలాసేపు మాటలే రాలేదు, అక్కడ మాట్లాడటానికి ఏమీ లేదు. తర్వాత మేము ఆడిటోరియానికి వెళ్ళి అక్కడ పురస్కారాలు తీసుకుని ఒక 15 నిమిషాలు కవిత్వం గురించి, నాకు ఇచ్చిన పురస్కారం గురించి నేను చెప్పడం జరిగిందండి. చాలా సంతోషం సార్. మనం ఇంటర్వ్యూలోకి వెళ్తే, అంటే మనం పాడ్కాస్ట్లోకి వెళ్తే
ఇందులో మీకు నేను అడుగుతున్న ఫస్ట్ ఇది సార్. ఇప్పుడు మీకు మీ కవితల్ని చదివి ఉన్నాను నేను. అవును. మీ స్టేటస్ లోను, సంతోషం సార్. నెక్స్ట్ మీ కథానికలు కొన్ని మీరు షేర్ అవును, చేసిన కూడా అవును, చదివి అవును, ఉన్నాను. అవును. మీరు ఎక్కువ శాతం ప్రకృతి సౌందర్య చిత్రణ, ఉం. ఆత్మ సౌందర్య ఆవిష్కరణ మీ కవితలు ఎక్కువగా ఉం. అలా కళలు, సముద్రం, ఉం. ఉం. వెన్నెల, ప్రకృతి అవును. వీటికి సంబంధించినవి ఉంటాయి. ఉం. దానికి ఏదైనా నేపథ్యం ఉందా? అలా తీసుకోవడానికి ఆ వస్తువునే ఎక్కువగా స్వీకరించడానికి ఏమైనా నేపథ్యం ఉందా? అంటే నేను ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు, కానీ నేను 93లోనే సముద్రం గురించి ఒక కవిత రాశానండి. ఓకే. అంటే కవిత రాసిన తర్వాత నేను అలవోకగా చెప్పడం అలవాటు నాకు. ఉం. నీవు సముద్రం అని ఆంధ్రభూమిలో ఉం. 28/11/93 ఆంధ్ర భూమి సచిత్ర వారపత్రిక వచ్చేది. అవును. దానికి సి కనకాంబరరాజు గారు అవును. ఎడిటర్ గా పనిచేసేవారు. ఉం. నీకు సముద్రానికి ఎంత పోలిక, ఉం. అవే వంపులు కెరటాల్లా, అవే చూపులు లోతుగా, అదే నడక ప్రవాహంలా, అప్పుడే మౌనం, అప్పుడే కోపం. నేను వచ్చే వరకు సముద్రం దగ్గరే నిరీక్షించిన కెరటం వస్తుంటే నీ వస్తున్నావన్న ఆనందం, తిరిగి వెడుతుంటే రావేమోనే దిగులు, ఈ ఆటుపోటులు భరించలేను, త్వరగా రావు, ఒక్కొక్కసారి జీవితం వృధా అనిపిస్తుంటుంది, నీ చిరునవ్వు జ్ఞాపకం వస్తే మళ్ళీ బ్రతకాలనిపిస్తుంది. అందుకే కనులు మూస్తే నీవే, కళ్ళు తెరిస్తే ఈ జనంలో నువ్వు ఉండవుగా, అందుకే ఒక్కసారి రావు. అంటే నాన్నగారు నాకు లోతుగా తెలుసు. ఒక అభ్యుదయం ఉద్యమ కవిగా మీకు నాన్నగారు తెలిసేమో, కానీ అనుభూతి కవిగా కూడా నాన్న నాకు తెలుసు. గొప్ప గజల్స్ రాశారు ఆయన. అవును, అది నాన్నగారి దగ్గర ప్రశ్నకు మళ్ళీ వద్దాం. ప్రస్తుతం మిమ్మల్ని ఆవిష్కరించుకునే ప్రయత్నమే. నేపథ్యం మీరు అంటే అది మీకు ఇష్టం, ప్రకృతి అంటే ఇష్టం, మీకు ఇష్టం. నా కాలేజ్ డేస్ లో నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. అది నేపథ్యం. ఆ నేపథ్యాన్ని మీరు కవిత్వంలోకి తెచ్చుకున్నాను. ఇంకా తప్పలేదు, నాకు తప్పలేదు. నేను అనుభూతి చెందాను, విడిపోయాం. అదే మొన్న మొలకనూరులో నాకు ప్రైజ్ తెచ్చిన కథ కూడా సీతమ్మ కోనేటి సాక్షి. గాని రేపు 3 వారాల తర్వాత నమస్తే తెలంగాణ అనే ఆదివారం పుస్తకంలో వస్తుంది, మీకు ప్రత్యేకంగా నేను పంపిస్తాను కూడా. తప్పకుండా సార్. అది కొన్ని వేల మంది చదువుతారు ఆ కథ. అదే గ్రూప్ ఉందండి దానికి. కరెక్ట్. ఆ కథ పంపిస్తాను. ఆ కథ నా జీవితం. సూపర్. మీ కథానికలకి మీరు ఎత్తుగడల్ని, అంటే మీరు మీ కథ మొదలు పెట్టే తీరు కూడా బాగుంటుంది. ఈ కథల ఎత్తుగడని మీరు ఎలా సిద్ధం చేసుకుంటారు దాన్ని? అండ్ ఆ కథల్లో పాత్రలు ఎలా ఉండాలనుకుంటారు మీరు? అంటే ఆ పాత్రల్ని మీరు మీ మనసును ఆవిష్కరణ చేసేటట్టుగా ఇప్పుడు మీరు చెప్పినట్టుగానే అట్లా మీ ఉండే పాత్రలన్నీ కూడా మీకు దగ్గరగా ఉండే పరిచయస్తులుగా మీరు కథల్లోకి తెచ్చుకుంటారా? లేకపోతే మీరు సమాజంలో చూసినటువంటి వ్యక్తుల్ని, న్యాచురల్లీ కథలు జనరల్ గా అలాగే తీసుకొస్తారు కదా, అలా మీరు మీ పాత్రలు ఎలా ఉండాలనుకుంటారు? అంటే ఆదర్శవంతంగా ఉండటం, ఆ ఉద్దేశంలో అడుగుతున్నాను. ఆదర్శవంతంగా ఉంటూ బరువుగా ఉండాలనుకుంటాను. అందరూ రాసే సామాన్యమైన కథలు నాకు రావి బుద్ధేది. అందుగురించే నేను అమెరికాలో రాజ్యవ కథ లాంటి, ఇండియాలో ఎవరు ప్రచురించకపోతే, ఏ పత్రిక ప్రచురించకపోతే తెల్సా కథల పోటీ అని కథల పోటీ పెట్టారు. 50,000 తెల్సా కథల పోటీలు అమెరికా వాళ్ళు పెట్టారు. దాంట్లో రాజవ్వ అనే నా కథా సంపుటి ఇస్తాను మీకు. 10,000 రూపాయలు బహుమతి వచ్చింది. 1000 పుస్తకాలు అన్వీక్ష వాళ్ళు ప్రింట్ చేసి ఇండియా పంపించారు. అది 10,000 రూపాయల కథ. రాజవ్వ మా నానమ్మ గారి తల్లిండి, ఆవిడ పేరు. ఒక 5,000 మంది పోరాటానికి వెళ్ళి 100 మందితోటి గెలిచి వీరమరణం. నేను చదివాను, అది మీరు పంపించారు, చదివాను. అది యుద్ధం చేసిన మహిళగా చూసాను, చదివాను. అది 10,000 రూపాయలు. అది ఆ టెస్లా వాళ్ళు ఇచ్చినటువంటి. సో మీ జీవితంలో లేదా మీరు విన్నటువంటివి లేదా మీ కుటుంబ నేపథ్యంతో తెలుసుకున్నటువంటి వాళ్ళని సాధారణంగా మీ కథల్లో తెచ్చే ప్రయత్నం చేస్తారు. ఖచ్చితంగా నేను తెస్తారు. కానీ దాన్ని చాలా సాహసోపేతంగా తీసుకొచ్చే వాళ్ళు ఎలాగూ సాహసోపేతమైన వాళ్ళే, బట్ వాళ్ళని ఆ రకంగానే మీరు చిత్రించే ప్రయత్నం చేస్తారు. వెరీ గుడ్ సార్, వెరీ గుడ్, వెరీ గుడ్. మీరు ఇంతకు ముందు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ కూడా చెప్పారు. అంటే డాక్టర్ మున్ని గారని మీ సాహిత్యం మీదే పరిశోధన చేయడానికి ఇష్టపడి, మీ కవిత్వం నచ్చి, మీ కథానికలు నచ్చి సమీక్ష మీ పిహెచ్డి చేయడానికి కూడా ఇష్టపడే అన్నారు, చెప్పారు. దాని గురించి మాకు కొద్దిగా చెప్పండి. అయితే ఇది చాలా చిత్రంగా జరిగింది రాధాకృష్ణ గారు. నేను ఆంధ్రప్రభలో
ఆ 16 నుంచి 2016 జనవరిలో మీ నాన్నగారు చనిపోయారు. అవును. ఆంధ్రజ్యోతిలో ఒక ఆర్టికల్ రాశాను. అది చిత్రం చెప్పాలి. ఆంధ్రజ్యోతిలో నేను రాసిన ఇప్పటికే ఉంది. ఓకే. మీరు చనిపోయారు, ఇప్పటి నుంచి నేను కవిత్వం రాద్దాం అనుకుంటున్నాను, మళ్ళీ కథ రాద్దాం అనుకుంటున్నాను, ఇప్పటిదాకా మాట్లాడటానికి సరిపోయింది అని రాయడం మొదలు పెట్టాను. ఒక 10 సంవత్సరాలు నాకు తెలియకుండా ఆంధ్రప్రభలో కంటిన్యూగా 500 కవితలు రాశాను. అబ్బా! సాక్షి, జ్యోతి, మిగతా పత్రికలు వేరు. ఓన్లీ ఆంధ్రప్రభలో వైఎస్ఆర్ శర్మ గారు ఎడిటరు. సరే, ఈ కవితలు క్లబ్ చేసి మచిలీపట్నంలో డాక్టర్ మున్ని అని ఆమె, సుమిత్రానంద్ పంత్, ఓకే, హరివంశ బచ్చన్ రాయ్ అని అమితాబ్ బచ్చన్ ఫాదర్ మీద పిహెచ్డి చేసిందండి, ఆ పోయిటరీ మీద. ఓహో ఓహో. అంటే వాళ్ళ పోయిటరీ మీద పిహెచ్డి చేసి ఉర్దూ షాయిరీ చదివి కవిత్వం చదివిన ఆవిడ మీ కవిత్వాన్ని ఇష్టపడి ఆరాధించడం మొదలు పెట్టిందండి. ఇంటర్వ్యూ రేపు ఆవిడ కూడా చూస్తుంది. అంటే మీకు పరిచయం లేదు ఆవిడ? అసలు పరిచయం లేదండి, నాకు ఫోన్ చేయలేదండి. ఆవిడ ఆంధ్రప్రభలో చదివి అభిమానించింది. వెరీ గుడ్. దాంట్లో చివరిలో నెంబర్ ఉంటుందండి. ఆ నెంబర్కి ఒక 5, 6, 7 సంవత్సరాల తర్వాత నాకు వాట్సాప్ మెసేజ్ చేసి 9 సంవత్సరాల తర్వాత మీ మీద 200 పేజీల పుస్తకం రాస్తున్నానండి అని చెప్పింది. ఇప్పుడు పుస్తకం తయారవుతుందండి. వెరీ నైస్, వెరీ నైస్. నేను మీ పోయిటరీ మీద, అనుభూతి కవిత్వం మీద, ఇందాక మీరు ఒక మాట చెప్పారు. అవును. ఏంటి అనుభూతి కవిత్వం? ఏంటి అనుభూతి కవిత్వం మీద మీరు రాయడం ఏంటి? ఎలా వచ్చింది అది? మనకి ఆ బర్న్ అయినప్పుడే అనుభూతి వస్తుందండి. అవును. ఆ స్ట్రగుల్ వచ్చినప్పుడే అనుభూతి వస్తుంది. అలాంటి నా ఇన్సిడెంట్ ఎప్పుడు నేను డిగ్రీ చదువుకునే రోజుల్లో నాకు జరిగిన ఒక సంఘటన వల్ల అనుభూతి చెంది నేటి వరకు కూడా అదే రాస్తున్నాను. అదే మనసును చేరిన ఆత్మే గజల్ అవుతుందని అంటారు అద్దెపల్లి గారు. అట్లా మీకు మనసు, ఆయన గొప్ప అనుభూతి కవి. అంటే ఆ సైడ్ వెళ్ళలేదు ఆయన, అభ్యుదయ కవి అది. అయితే ఆవిడ నా జీవితంలో ఆశ్చర్యమైందండి. డాక్టర్ మున్ని ఒక 3 ML చేశారు, పిహెచ్డి చేసింది, ఎంఫిల్ చేసింది యూనివర్సిటీలో. అంత చదువరి, అన్ని చదువుకున్నది. ఆవిడకి మీ పోయిటరీ కదిలించింది. ఆవిడని కదిలించటం కాదు, ఆరాధన. ఇంకా అదే ఆరాధన. ప్రతి వాక్యం నోటితో చెప్పేస్తుంది. మీరు నిద్రలో ఫోన్ చేసిన వాక్యాలు చెప్పేస్తుంది. ఆడది అలా ఆకలి తీరం చేరేదాకా కౌగిలించుకుంటూనే ఉంటాయి. ఆడది అలా ఆకలి తీరం చేరేదాకా కౌగిలించుకుంటూనే ఉంటాయి. కంటిలో కళ తీరం ఒడ్డిన అలా తొందరగా కరిగిపోతాయి. కాబట్టి ఇలా చెప్పుకుంటూ పోతే కొన్ని వేలు, కొన్ని లక్షలు. అంటే ఇది చాలా చాలా గొప్ప విషయం. అందులో అనుమానమే లేదు. ఎందుకంటే మనకు పరిచయం లేని వ్యక్తి మనకు కేవలం వీటిలో చూసి నేను పిహెచ్డి చేద్దామని చెప్పడమే చాలా గొప్పది. నా ప్రశ్న ఇందులో ఏంటంటే, అది ఎనీవే అది చాలా గొప్ప విషయం. మీరు అనుభూతి కవిత్వం రాస్తున్నారు అండ్ మీరు కొంత ఇమాజినరీ ఆ ప్రకృతి చిత్రణ వీటికి సంబంధించినటువంటి మీ కవిత్వంలో ఎక్కువ కనిపిస్తాయి కదా. మిమ్మల్ని ఆవిడ, డాక్టర్ మున్ని గారు మిమ్మల్ని ఎలా వర్గీకరించే ప్రయత్నం చేశారు అనేది నేను అడుగుదాం అనుకుంటున్నాను మిమ్మల్ని. అంటే మిమ్మల్ని ఏ రకంగా ఆవిడ ఒక కేటగరైజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు? ఎందుకంటే ఒక కవి అంటే అది ఏ కవి అతను. ఇప్పుడు మనం ప్రత్యేకించి కొద్ది మందిని కొన్ని రకాలుగా కవులుగా చెప్పుకుంటాం కదా. అట్లా ఇప్పుడు బాలగంగాధర తిలక్ గారు అనుభూతి కవిత్వం అని అట్లా కేటగరైజ్ చేస్తారు. అట్లా చేసిన దాంట్లో మిమ్మల్ని ఏ రకంగా కేటగరైజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు? నేను నన్ను అనుభూతి కవిగా చేసి సముద్రం కవి అని పేరు పెట్టిందండి ఆవిడ. మీ కవితల్లో సముద్రం ఉంటది, ఆకాశం ఉంటది, ప్రకృతి ఉంటది. ఎప్పుడు సముద్రం లేదే కవిత ఉండదు. డాక్టర్ డిఎన్వి శర్మ గారని, ఆయన బెంగళూరులో ఉంటారండి, రవళి పత్రిక సంపాదకులు. చాలా సాఫ్ట్వేర్, చాలా పెద్ద సంస్థలు ఆయన సముద్ర కవి అంటాడు. సముద్రం లేదే నా కవిత్వం ఉండదు, సముద్రం లేదే నీ కవిత్వం ఉండదు, అందు గురించి నువ్వు సముద్ర కవి అని. ఇవిడు కూడా సముద్ర కవి అని పెట్టింది. నాకు అనుభూతి కవిత్వం అంటేనే ఇష్టం. మీరు ఒక పోటీ పెడితే జోనర్ రాస్తాను. అద్దేపల్లి ప్రభు లాంటి ఒక సీనియర్ మోస్ట్ కవి కూడా జడ్జ్ గా ఉంటే నాకు తెలియకుండా నాకు అవార్డు ఇచ్చాడు. అది గొప్పతనం. సాధారణంగా ప్రభుకి కవిత్వం నచ్చదు. ప్రభు నేను దొక్క పేరుకు చదివాను, నాకు నచ్చుతుంది. కొండల మీద, గుట్టల మీద, రాళ్ల మీద, దోపిడీ మీద, వ్యవస్థ మీద, సమాజం మీద, భూస్వామి వ్యవస్థ మీద అతను రాస్తాడు. అతను అనుభూతి కవిత్వం రాయలేడు. రాదు అతనికి. అతను ఆ జోనర్ వేరు. నేను ఇప్పటికీ దొక్క పేరుక
ప్రభుకు తెలియదు, 1000 సార్లు చదివాను. ఉమ్, అలాగే నన్ను ప్రభావితం చేసిన కవి, ప్రభుని ప్రభావితం చేసిన కవి చిత్రకొండ గంగాధర్. ఓకే ఓకే. నాకు చాలా ఇష్టం సార్. ఉహు, నేను ప్రభుని అడిగానండి ఒక్కోసారి, దీనికంటే అల్టిమేట్ ఉంటుందా అని. ఉమ్, ఇంకా ఉమ్, చిత్రకొండ గంగాధర్ కవిత్వాన్ని మించిన అల్టిమేట్ ఉండదు అన్నాడు. ప్రభు కూడా ఒప్పుకున్నాడు. ఒప్పుకున్నాడు. అది గొప్ప సో చిత్రం. మిమ్మల్ని డాక్టర్ మున్ని గారు మిమ్మల్ని అంటే ప్రధానంగా అనుభూతి కవిగానే, కవిగానే అనకూడదు కానీ అనుభూతి కవిగా మెజారిటీగా గుర్తించారు. Yes. మీరు ఏ ఎంతంటే కవిత్వం అయినా నేను రాయగలుగుతారు. చెప్పకూడదేమో సార్, ఎడిటింగ్ లో చేయండి, నాకు గీతాంజలి కంటే ఎక్కువ నచ్చింది అంది. ఉమ్, ఇవన్నీ చదువుతారు రేపు పొద్దుట. మీరు అదే లేదు. అబ్సెట్ గా చెప్పడం కాదు. ఎడిట్ చేసుకునే అవసరం లేదు. ఎందుకంటే సార్ ఇప్పుడు సమాజం కొన్ని అక్షరాల్ని పుట్టించే ప్రయత్నం చేస్తుంది సార్. సమాజం తీసుకొస్తుంది. ఒక టైంలో గీతాంజలి అవసరం పడింది. రవీంద్రుడు అంటాడు, ఇప్పుడు పాతకాలంలో ఇప్పుడు శ్రీశ్రీ గారు మహాప్రస్థానం తర్వాత ఆ ధోరణిలో రాసిన వాళ్ళు అంతకన్నా గొప్పగా రాశారనే మాటని కొద్దిమంది పత్రికల్లో రాస్తున్నారు. కానీ దాటలేరు కదా. దాటలేరు కదా. అదే కోట్ చేసింది రేపు రాయబోయే పుస్తకం. దాటలేరు. ఎందుకంటే ఆ టైంకి ఆ టైం అనిపించవచ్చు గాక. కానీ ఒక కాలంలో తీసుకుంటే, కొంతకాలంలో తీసుకుంటే ఆ పుస్తకాన్ని అయితే దాటలేరుగా ఎవరు కూడా. సో ఆ క్షణంలో అనిపించచ్చు, అరే మనకి ఆ పాత కవిత కన్నా ఈ కవిత చాలా బాగుంది అనిపిస్తుంది. ఆ క్షణంలో అనిపించవచ్చు కాక. అవునండి. సో మీరు ఆ కనురెప్పల గురించి కానీ, కళల గురించి కానీ, ఆ సముద్రపు అలల గురించి కానీ రాస్తే చదివినప్పుడు ఏందబ్బా ఈయన ఇందులో నుంచి బయటికి రాడా అని అనిపిస్తుంది. ఒక టైం చూస్తే అనిపిస్తుంది. సో అనుభూతి కవిగా మిమ్మల్ని ఐడెంటిఫై చేస్తున్నారు అనమాట. వెరీ నైస్ సార్. నాది నెక్స్ట్ ఇంకా అల్టిమేట్ ప్రశ్న ఒకటే సార్. అంటే అద్దెపల్లి రామ్మోహన్ రావు గారితో మీకు పరిచయం ఎప్పుడు జరిగింది? ఆయనని చాలా ఇష్టపడిన అనుంగు శిష్యుల్లో ఆయన. ఎందుకంటే ఆయన కాలాన్ని, ఆయన ఎంటైర్ లైఫ్ లో తీసుకుంటే కొద్దిమంది ఒక్కొక్క కాలంలో ఆయనతో పాటుగా ఉండి తర్వాత నెమ్మదిగా ట్రావెల్ చేశారు. తర్వాత నెమ్మదిగా వాళ్ళు లబ్ధ ప్రతిష్టలుగా స్థిరపడిపోతూ ఉన్నారు. కానీ ఎప్పుడు వదలలేదు వారిని. బట్ కాకపోతే అంటే కొత్త వాళ్ళు రావడం జరిగేది ఎప్పటికప్పుడు. అట్లా మీరు మీ సంగతి చెప్పండి సార్. అద్దెపల్లి రామారావు పరిచయం కానీ 2010లో పరిచయం అయ్యారు సార్. ఆయన ఎంఎస్ హరినాథరావు గారు నాకు మంచి మిత్రులు. సినిమాటల రచయిత. గాంధీ భవన్ లో ఏదో మీటింగ్ ఉంటేనే ఇలా అద్దెపల్లి రామ్మోహన్ రావు గారు ఉన్నారు, నేను వచ్చాను రాజు, పరిచయం చేస్తానని చెప్పి ప్రభు కూడా ఉన్నాడు. అప్పుడు పరిచయం చేశారు. ఆ చూడటంతో, మనిషిని చూడటంతో క్షేత్రం కనిపించింది నాకు, బ్రాహ్మణ్యం కనిపించలేదు. అంటే అతను మగాళ్ళు కూడా సమ్మోహనం అయ్యే రూపం అతను కాదు. కరెక్ట్. మీరు కరెక్ట్ గుర్తుపట్టారు. ఎందుకంటే ఇప్పటికీ బందర్లో వాళ్ళు ఇప్పుడు అంటే నేను 80-90 సంవత్సరాలు ఉన్న వాళ్ళు కూడా అంటారు ఈ మాటను. అంటారు. దగ్గరికి వెళ్ళాను. సీతారామరాజు అంటేనే ఒక వైబ్రేషన్ కదా, అంటే ఆ టైటిల్లో ఉంటదేమో, దానికి సగం ప్రైజ్లు వస్తున్నాయేమో నాకు తెలీదు. నిజమే, ఎక్కువగా అదేమో అనుకుంటాను నేను. సీతారామరాజు, ఓకే రైట్, అడాప్టెడ్ నేమ్ అది. సరే రాజు హరినాథరావు పరిచయం చేశారు, అంత అయింది. పరిచయం చేసిన తర్వాత మరుసటి రోజు నుంచి కలవటం జరిగింది. నాకు రాయడానికి టైం లేదు. ఆయన దగ్గర చదవడం కంటే నేర్చుకునే మహా విద్యావంతుడు ఆయన, సంస్కారవంతుడు, గొప్పవాడు, మనిషి సార్. అప్పుడు నేను ఒక కవిత రాశాను, నాకు ఇష్టమైన కవిత చెప్పవా అన్నాడు. అద్దెపల్లి రామ్మోహన్ రావు గారికి ఇష్టమైన కవిత. ఆయన మొదట సాహితీ స్రవంతిలో ఆ కవితను ప్రింట్ చేయించుకున్నారు. నాకు మనిషి కావాలి, అతని చిరునామా కావాలి, తన సమస్యల వల్ల పాన్పై పడుకుని జీవితాన్ని ఏకతారగా మెట్టగలగాలి, అలాంటి మనిషి కావాలి, నాకు అతని చిరునామా కావాలి. మనిషి తన సమస్యల వల్ల పాన్పై పడుకుని జీవితాన్ని ఏకతారగా మెట్టగలగాలి, అలాంటి మనిషి కావాలి, అతని చిరునామా కావాలి. మనిషి అంటే భూమి లోతుల్లోని ఖనిజాలను బయటకు తీయగలుగుతున్నాడు, మనిషి గుండె లోతుల్లో నిజాన్ని బయటకు తీయలేకపోతున్నాడు. అలాంటి మనిషి కావాలి, నాకు అతని చిరునామా కావాలి. మనిషి అంటే 6 అడుగుల జడత్వం కాదు, 60 కేజీల నిశ్శబ్దము కాదు. మనిషి అంటే ఓ కదలిక, మనిషి అంటే ఓ చప్పుడు, మనిషి అంటే ఓ ప్రభంజనం. అలాంటి మనిషి కావాలి, అలాంటి మనిషి ఈయనే. రైల్వే స్టేషన్ పేవ్మెంట్ మీద కూర్చోబెట్టుకుని ఎన్నో 100 సార్లు ఈ కవిత నాతో చెప్పించుకున్న మహానీయులు ఆయన. ఎందుకంటే అలాంటి మనిషి మళ్ళీ పుట్టడం.
పరిచయం ఎలా కొనసాగింది సార్? అంటే ఎంతకాలం? ఆల్మోస్ట్ 5 years సార్. చనిపోయేదాకా కొనసాగిందండి. ఏ రోజు కూడా చూడకుండా లేవు. నాకు చుట్టలు కాల్చాలని ఉండేది. అంటే మీతో చాలా పంచుకోవాలి, చుట్టలు కాల్చాలి, కొనిపెట్టవా అని అడిగేవారు. ఆయన దగ్గర డబ్బులు లేక కాదు, అభిమానం అంతే. మిలిటరీ రోడ్ పక్కనే ఢిల్లీ షాప్ దగ్గర చుట్ట సగమే కాల్చేసి అవతలకి ఇసిరేసేవారు. ఆయన పూర్తిగా కాల్చేవారు కాదు. మీ ఇంటి దగ్గర చదివినా చదవకపోయినా సాహిత్యంలో నా శిష్యులు ఎవరు ఏ కవిత రాశారని ఆదివారం సోమవారం అని ఇన్ని పేపర్లు పోగేసుకుని ఇంటికాడ పారేసేవారు. కరెక్ట్, కొనేవారు. అన్ని పేపర్లు పారేసేవారు. అంటే ఆయన ఎవరిని ఏది అడగరు, ఎవరిని ఏది తీసుకోరు. 100 రూపాయలు కూడా ఆశించిన నిస్వార్థ జీవి. కరెక్ట్ నిస్వార్థ జీవి. కరెక్ట్. నేను ఎన్నో సంఘటనలు చూశాను అలాగా. గొప్పతనం ఏంటంటే నేను ఆంధ్రజ్యోతిలో శ్రీనివాస్ ఉన్నాడు, మిత్తిపాటి శ్రీనివాస్ ఆర్టికల్ వేసాడు. నాకు అంటే ఇంకో 15 రోజుల్లో చనిపోతారు. ఇక్కడి నుంచి హాస్పిటల్ షిఫ్టింగ్ అండి. మునగాకు పట్ల పెసరపప్పు, మునగాకు పెసరపప్పు తినాలని ఉంది నాకు. అంటే నా భార్య అప్పుడు తిమ్మాపురం ఉండేవాడు అండి. మునగాకు కోసి, లేతాకు కోసి, దాంతోపాటు మునగాకు బాగోదని అమ్మగారు చాలా ఇష్టాగరిష్టాలు 9 గంటలకి శబ్దాలు వినిపించి, ఎందుకంటే ఇప్పటికీ కూడా నేను గాయత్రి పాడుతున్నాయి, నాకు నియమనిస్తులు అవన్నీ ఉంటాయి కాబట్టి ఆ లోపల శబ్దాలు వినిపించి వారు ఏదో చేసుకుంటున్నారు, మనం మాట్లాడకూడదని వారి నాన్న కూర్చుని ఆ కూరగాయలుని ఆ మునగాకు అక్కడ పెట్టేసి నేను వెళ్ళిపోయాను. చనిపోతారనే ఊహ లేదు. మీరు నమ్మరు సార్. టీవీ దగ్గర కింద స్క్రోలింగ్ వస్తుంది. శవాన్ని చూడలేని నిస్సాయ పరిస్థితుల్లో నిశ్శబ్దంతో అలా ఉండిపోయాను. ఒక 4-5 ఫోన్లు వచ్చాయి. చాలా మంది ఫోన్ చేశారు. ఫోన్ ఎత్తలేదు. ఎందుకంటే ఆ సజీవ దృశ్యాన్ని మీకు ఇష్టం లేదు. ఆ నవ్వుతున్న ఆ ప్రకృతిని అదే చూడాలనుకున్నాను, కానీ శవాన్ని చూడాలనుకున్నాను. నేను వెళ్ళలేదు సార్. మీకు ఇష్టం లేదు. నాకు అది ఇష్టం లేదు, వెళ్ళలేకపోయింది సార్. యాక్చువల్గా నాన్న కూడా మీరు సేమ్ మీలాగానే కాస్త ఆయనకు బాగా ఎవరన్నా దగ్గర వారన్నా అంటే ఇష్టపడే వ్యక్తికి ఏదన్నా అయినా కూడా కొంచెం వెళ్ళడానికి ఇష్టపడేవాళ్ళు కాదు. అంటే మనసులో ఒక చిత్రం ఉంటుంది కదా, అది ఎందుకునో నాన్న మొదటి నుంచి కూడా పెద్దగా ఇష్టపడలా. అందుకనే దాదాపుగా ఏంటంటే నాన్న చివరి 1 month అసలు ఎవరిని కలవల. ఆయన రావద్దనేవాడు. ఫోన్ అంతే నేను మళ్ళీ బాగుపోయి వచ్చేస్తానన్నారు తప్ప ఎవరిని కూడా ప్రత్యేకించి కలవడానికి ఇష్టపడలేదు. ఇంకో సంఘటన చెప్పాలి సార్. నేను వండివాడిని. సరే ఎక్కడున్నారండి అనేవాడిని. నేను ఊరుకునేవాడిని కాదు. నేను సెలవులో తిరుపతి నుంచి కొండ మీద డ్యూటీ చేసినప్పుడు వచ్చేసి సార్ ఎక్కడున్నారు అనేవాడిని. నేను ఆయన చూడలేకపోతే ఉండలేకపోయేవాడిని. అయితే నేను చిన్న పని రాజు, ఆయన ఎలా మాట్లాడేవాడు అంతే, చిన్నదే వచ్చేస్తాను, సుధాలో ఉన్నాను, హాస్పిటల్కి వెళ్ళాను. కాలు మీద కాలు వేసుకుని, ఆయన కాలు మీద కాలు వేసుకుని పడుకోవడం అలవాటు. ఇలా పడుకుని ఇలా పుస్తకం చదువుకుంటారు. ప్రభు కుర్చీలో కూర్చొని పుస్తకం చదువుకుంటున్నాడు. ఆయన కాలు మీద కాలు వేసుకుని బుక్ సెల్ఫ్ లో 10 పుస్తకాలు ఉన్నాయి. అంటే వీళ్ళు హాస్పిటల్ వెళ్ళేదాకా పుస్తకాలు తినేస్తారనమాట. అంతే ఏం లేదు, వచ్చేస్తాను ఎల్లుండి. లాస్ట్ నేను చూడటం. ఓకే. తర్వాత ఇంటికి వెళ్ళాను. ఇంకా గ్లోబల్కి వెళ్ళిన తర్వాత నేను లేను, ఇంక వెళ్ళలేదు. అది చాలా బాధాకరమైన విషయం సార్. ఎందుకంటే నాన్న ఉన్నాడనే ధైర్యంతో మీతో మాట్లాడుతున్నాను, కానీ లేరంటే నా చేత మళ్ళీ మిత్రులు ఎవరు కూడా నేను ఇప్పటికీ నేను హైదరాబాద్ లో ఏజీ ఆఫీస్ లో పనిచేస్తాను. నాకు రంజని తెలుగు సాహితీ సమితి ఉంది. అందులో నేను అధ్యక్షుడిగా పనిచేసి మొన్ననే రిటైర్ అయ్యాను. ఏజీ ఆఫీస్ తరఫున ఏ మీటింగ్ పెట్టినా ఎంత ప్రముఖులు వచ్చినా సరే నాన్న లేడు అనే మాటని ఎవరు కూడా అనలేదు. అంటే బహుశా కొద్ది మందిని ఎవరు కూడా యాక్సెప్ట్ చేయని వాళ్ళలో ఈయన కూడా ఒకడు ఉన్నాడు. ఆయన మామూలుగా ఆయన గొప్ప కవి అని మామూలుగా తీసేసుకుంటారు తప్పించి ఆయన ఇదివరకు రాసేవాడు, మేము మాట్లాడేవాడిని అని పాస్ట్ టెన్స్ లో ఎప్పుడు వాళ్ళ మేము బాగా కలుస్తుండేవాళ్ళం అంత పాస్ట్ టెన్స్ కి ఎప్పుడు పోవాలా. అంటే కొద్ది మందిని అలా చూడటానికే ఇష్టపడతారు. కొద్దిమంది మంచి జ్ఞాపకాలు రేపెత్తిచ్చారు, బాగా టచ్ చేసి బర్న్ అవుతుంది సార్. ఆయన పేరు ఎత్తితే ఎక్కడగా సార్. నేను మొన్న గురజాల పురస్కారం అప్పుడు మాట్లాడాను. మా గురువు గారు అద్దేపల్లి రామ్మోహన్ రావు గారు 15 నిమిషాల స్పీచ్ అక్కడ హైకోర్టు జడ్జి ఉన్నాడు, అందరూ ఉన్నారు. అంటే మనం ఎక్కడికి వెళ్ళినా ఒక కవిగా ఆయన వేసిన విత్తనం చూసారా దేశం అంతా. అలాగే తెలంగాణ మహాసభలో అద్దేపల్లి రామ్మోహన్ రావు గారి గురించి మాట్లాడాను. అక్కడ ఉన్న వాళ్ళు ఆయన శిష్యులే. వరంగల్, ఖమ్మం, హనుమకొండ, కరీంనగర్, నిజామాబాద్.
నేను అక్కడ ఒక పుస్తక ప్రదర్శనకు వెళ్ళాను. నేను హైదరాబాద్, నేను కరీంనగర్ లో ఉన్నప్పుడు అక్కడ పుస్తక ప్రదర్శన చాలా జరుగుతుంది, ఇప్పుడు హైదరాబాద్ లో జరుగుతున్నట్టే. Hmm. ఆ ఒక పెద్ద పేరు గుర్తులేదు కానీ, బట్ ఆయన అడిగితే నువ్వా నువ్వు అంటే నేను పెద్దగా తెలియదు, నేను రామ్మోహన్ రావు గారు అబ్బాయి అంటే ఇక్కడ ఉన్న వాళ్ళంతా నాన్నగారు శిష్యులు, అబ్బా నువ్వు ఏ షాప్కి వెళ్ళి మాట్లాడినా సరే వాళ్ళు మాట్లాడతారు నీతో అన్నారు. అంటే అంటే పరిచయస్తులు, ఆయన అంటే కొంచెం ఇష్టం ఉన్న వాళ్ళు. కానీ అయినా ధైర్యంగానే అనే సినిమా, ఆ పుస్తకం ఆయన 90s లో ఉంది. సరే, నేను ఎందుకంటే ఆ చివరి వాక్యాలు ఇప్పుడు చదువుకుంటాను. ఆ వాక్యాలు ఎందుకంటే వాక్యాన్ని తిరిగి చెప్పగలుగుతారు. మీరు తిరిగి చెప్తారు, నేను తిరిగి చెప్తాను. ఆయన కోసం రాసుకున్నాడేమో. ఏది నువ్వు జీవితాన్ని, మరణం జీవితం దాని నోట్లోకి క్రమక్రమంగా జారిపోతూ జీవితాన్ని మింగేస్తుంది మరణం. జీవితం కాని దాని నోట్లోకి మెల్లమెల్లగా జారిపోతూ జీవితాన్ని మింగేస్తుంది, అదే మరణం. అది ఆయన చివరి రోజుల్లో వర్తిస్తుంది. చూసారా, అంటే అడ్వాన్స్ గా రాసుకున్నారు చూడండి, అడ్వాన్స్ గా రాసుకున్నారో చూడండి. కరెక్ట్. కొన్ని అక్షరాలు మతి జ్వాలే కాదు, ఆయన రాసినవి చదువుతుంటే ఏ నగ్నముని, ఏ జ్వాలాముఖి, ఎవరు, ఏ శివసాగరు, ఎవరు కనిపించదు సార్. అంటే ఈయన విమర్శకుడు, పోయిటరీ రెండు కాబట్టి కొంచెం దాన్ని బేరీజు వేసుకుంటూ చక్కగా రాసుకోవడం జరిగింది. నిప్పు కణికలవి అందులో, అంటే కేవలం పోయిటరీయే కాకుండా ఆయన దాంట్లో దాన్ని విమర్శ కూడా చేసుకోగలడు కాబట్టి దాన్ని అంచనా వేసుకుంటా. అందుకనే దాదాపుగా 10 సంవత్సరాల పాటు ఆయన ఏం రాయలేదు కదా. ఆయన రాయలేదని కూడా చెప్పుకున్నారు. నేను 10 సంవత్సరాల పాటు నాకు మంచి కవిత్వం రావట్లేదని నేను రాయలేదని కూడా చెప్పుకున్నారు. అది 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 అలా ఉంచితే అది ఎప్పుడు కూడా ఉండేటువంటి, అంటే రాసిన కవిత్వాన్ని పరిచయం ఉన్న వ్యక్తులతో చాలా సంతోషపడ్డాను తప్ప మిగతా దాన్ని అసలు ఎప్పుడు మనసుకు తీసుకునే అలవాటు నాకు ఎప్పుడు కూడా లేదు. అంటే నాన్నది ఎనీవే, అది అల్టిమేట్ జరగాల్సింది జరిగినట్టే, అంతే తప్ప దాన్ని మనం ఎలాగూ తీయలేం. కాబట్టి ఆ కవిత్వాన్ని చదివితే ఎవరన్నా తలుచుకుంటే మాత్రం నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. మీ దగ్గరికి వస్తే సార్, మీరు యాక్చువల్గా ఇప్పుడు ఏదో క్రికెట్ లో 20-20 అనో, లేకపోతే క్రికెట్ లో గ్యారంటీ బ్యాట్స్మెన్ అంటారా, మినిమం గ్యారంటీ ఉండే బ్యాట్స్మెన్. ఆ మినిమం గ్యారంటీ ఉండే బ్యాట్స్మెన్ లాగా మీరు దాదాపుగా ఏ పోటీకి పంపించినా సరే అందులో ఖచ్చితంగా ఈయన పేరు ఉంటుంది అనే ఒక ఒక దీనికి వచ్చేసింది. మీరు ఇతరుల కథలు ఎప్పుడన్నా చదివి సమీక్ష చేశారా? చాలా చేశాను సార్, చాలా చేశాను. మీరు ప్రముఖుల కథలు, ప్రముఖులు ఖచ్చితంగా ఏదైనా పత్రికలకు రాసి పంపించున్నారా? ఖచ్చితంగా ఆంధ్రప్రభకు రాశాను, జ్యోతికి రాశాను. వారి ఖచ్చితంగా ఎవరిది రాశారు ఒకసారి? మధురాంతక నరేంద్ర కథ రాశాను. తర్వాత దృశ్యం అని పాపినేని శివశంకర్ కథ రాశాను. ఇంకా గాజోజు నాగభూషణం, ముని సురేష్ పిళ్ళై, తర్వాత కేకే రఘునందన్, ఇటువంటి వాళ్ళ కథల మీద నేను సమీక్షలు రాశాను. తర్వాత చాలా కవిత్వాల మీద, పుస్తకాల మీద రాశాను, ముందు మాటలు రాశాను. నాన్నగారికి ఒక మంచి అలవాటు ఏంటంటే 650 పుస్తకాలకు ముందు మాట రాశారు ఆయన. నాకు ఇంకా సంఖ్య గుర్తు, ఇంకా పెంచేరేమో 650 పుస్తకాలకి ముందు మాట రాసిన ఏకైక వ్యక్తి ఆంధ్ర, తెలంగాణలో, ఇండియాలో ఫస్ట్. ఆయన రాస్తాడు అంతే, ఎవరిని నొప్పించకుండా రాయడం కాదండి, మనిషిగా ఆయన ఒప్పించాడు సార్. ఆయన దేవుడు ఉన్నాడో లేదో నాకు తెలియదు కానీ అతను మనిషి అంతే. కవిత్వాన్ని ప్రోత్సహించాలంటే, అంటే వెనక్కి లాగకూడదు, ముందుకే వెళ్ళాలి. రాసే వ్యక్తి ఎప్పుడు కూడా ముందుకు వెళ్ళాలి. అసలు మనిషిని వెనక లాగడు ఆయన. వెనక్కి లాగడం కవిత్వాన్ని కాదు, లాగేది లేదు అసలు. మనిషిని అతను వెనక లాగడు. అంత గొప్ప విద్వత్వ శిఖరం అది. అంతే. ఇది బాగాలేదని ఏ రోజు అనలేదు. అంతే. ఇప్పుడు బాగా రాస్తున్న కథకుల పేర్లు, అంటే మీరు ఎలాగో టచ్ లో ఉన్నారు కాబట్టి మీలాగానే అంటే 10 మంది చదవగలిగేటువంటి కథలు, అంటే మంచి కథలు రాస్తున్న వాళ్ళ పేర్లు ఏదైనా ఉంటే ఒక 2-3. అయ్యో, నాకు ఒక కొద్ది మంది తెలిసిన వాళ్ళ పెద్దింటి అశోక్ కుమార్. తర్వాత ఈ మధ్యన యువ కవులు అనుకోండి, యువ కవుల్లో పెద్దింటి అశోక్ కుమార్ తెలంగాణ మాండలికంలో బాగా రాస్తాడు. తర్వాత నాకు కథ ఎప్పుడో సీవెన్ అదే అతడు మనిషి కథ నన్ను ప్రభావితం చేసి, అలాంటిదే నేను నది దాటన నీడని ఒక అమ్మాయి, నేను గాలివాన కథ, అతడు మనిషి కథ చూసుకుని అవార్డు కథ ఒకటి రాశాను, నది దాటన నీడ.
అవును. సాయంకాలం వర్షం పడేటప్పుడు వచ్చి బ్యాగ్ చేసుకుని అచ్చా. ఆ కథను అల్లుకున్నాను నేను. ఓకే. ఇన్స్పిరేషన్ అద్దేపల్లి ప్రభు ఓకే. గాలివాన కథ. అవును. ఇంకా గాలివాన ఆ ప్రభు కథలా ఉండదు, మధురాంతకం గారిదా? మధురాంతకం గారి. సరే అలాంటి కథ రాశాను. అవార్డు ఇంకా రాస్తే అవార్డు కొట్టడమే. అవును. మీకు తెలిసిపోద్ది రాసేటప్పుడు మనకు అవును. తెలిసిపోద్ది. అవును. ఇప్పుడు మీరు ఈ హెయిర్ లోనా కుర్రాడే, కలర్ వేసినా కుర్రాడే. ఎందుకంటే వర్చస్సు అనుష్ఠానం, అది ఆ వర్చస్సు ఆ కలర్ అంతే. ఇప్పుడు అదే నేను కూడా ఎప్పుడైనా కథల పోటీలు కవితల పోటీలు అని చూడంగానే ముందు మీ పేరు ఉందని చూస్తాను. నేను 2-3 పేర్లు చూస్తాను సాధారణంగా. మీ పేరు చూస్తాను ఎలాగో. నాకు మా ఆఫీస్ లో పద్మలత జయరాం గారు అని చెప్పి కథలు రాస్తారు కదా, ఆవిడ పేరు ఏమైనా ఉందామని చూస్తా. నాటకాల పోటీలు కానీ కథల పోటీలు కానీ మీ ఆవిడ కవిత్వం రాయరు. ఆవిడ చాలా తక్కువ. ఆవిడ ఎక్కువగా నాటకాలు కానీ కథలు కానీ, ఎక్కువగా కథలు. ఆవిడే చెప్పారు ఒకసారి, అంటే మహిళలు సాధారణంగా వాళ్ళ పరిధి తక్కువ ఉంటుంది, సాధారణంగా తక్కువ ఉంటుంది కాబట్టి అవి దాటి పెద్దగా ఎవరు కూడా రాయరు. జనరల్ గా జెంట్స్ అయితే చాలా వాళ్ళ వస్తువు డిఫరెంట్ గా ఉంటుంది, అందుకని సాధారణంగా వాళ్ళకే ప్రైజ్ వచ్చే అవకాశం ఉంటుంది ఇలాంటి పోటీలు ఏమైనా పెడితే అని ఒకసారి అన్నట్టు గుర్తున్నాను. బాగుంది సార్. మీకు దాదాపుగా నేను నేను సమగ్రంగానే కవర్ చేశాను అనుకుంటున్నాను. ఇందులో లాస్ట్ లో ఇంకొకటి ఏంటంటే, మీరు ఏదైనా కవిత్వానికి కానీ కథలు రాసేదానికి కానీ ఏదైనా ప్రయోజనం ఆశిస్తూ చేస్తారా, లేకపోతే ఫలితం ఏం అక్కర్లేకపోయినా రాయడం అనేది ఇంపార్టెంట్ గా రాసుకుంటూ వెళ్ళిపోతారా? లేదండి, ఫలితం ఆశించడం కాదు కానీ సార్, అంటే మీకు వాస్తవం చెప్పాలి. కాకినాడలో నాన్నగారు పోయిన తర్వాత సాహిత్యం చాలా అవమానకరంగా మారింది. అంటే నేను చాలా ఇంపార్టెంట్ ప్రశ్న సార్ రాధాకృష్ణ గారు, మీరు మనల్ని గుర్తించేవారు కాదు సార్ 10 మంది వెళ్తేనే. ఎవరికారు దూరంగా వెళ్ళి మాట్లాడుకుని అది కవిత్వం అనుకునేవారు, అది కథ అనుకునేవారు. సరే ఏంటి ఇది మనం పట్టించుకోవట్లేదు, ఐడెంటిటీ క్రైసిస్ పట్టించుకోవట్లేదు, మనకేమీ రాదా, నిజంగా ఏమి రాదేమో. ఆ పట్టుదలలోంచి వచ్చి మీకు రాకపోతే వేరే వాడు గుర్తుపట్టి ప్రైజ్ ఇవ్వడు కదా, ఇప్పుడు దాంట్లో వచ్చిన ఆ బర్నింగ్ ఓకే మిమ్మల్ని 150 అవార్డులకి అది దగ్గర చేసి, అది పుస్తకాలు 10,000 పుస్తకాలు ఉన్నాయి సార్, ఎక్కడైనా లైబ్రరీకి ఇద్దాం, అవార్డులు ఇసుకొచ్చి దొలపలేక మూటలు కట్టి పక్కన పారేసాను సార్. ఏ సంచిలో అవార్డులు ఆ సంచిలోనే ఉంది, ఇంకా పెట్టుకోలేదు. అది సార్, అది నేను సాధించింది. నాన్నగారు పోయిన తర్వాత, నాన్నగారు ఉండగా చిన్నపిల్లాన్ని కూడా అసమర్థం జీవయాత్ర పుస్తకం గురించి మాట్లాడితే ఆ పుస్తకం మనం ఆహ్వానం అవడమే. మనం తిరిగి నేను మళ్ళీ సీతారామారావు పాత్ర నేను చెప్పగలిగేవాడిని, దట్ ఈజ్ నాన్న అంటే అలా ఉండేది. ఆయన చెప్తే కథ చెప్పినట్టు ఉండేది. తర్వాత ఆ స్ట్రగుల్లోంచి వచ్చింది సార్ నాకు. ఓకే, కాకినాడలో మిమ్మల్ని మీరు ఎస్టాబ్లిష్ చేసుకోవాలి, అదే. అంతేకాని ఆర్థికంగా సామాజికంగా మేము చాలా అది కాదు, అది మాకు తక్కువ సార్. 500 రూపాయల గురించి 10,000 రూపాయలు ఖర్చు పెట్టుకుని రవీంద్ర భారతిలో అవార్డు తీసుకోవడానికి ఎన్నోసార్లు వెళ్ళి ఉన్నాయి. అక్కడ హోటల్ తీయాలి మీకు తెలియదు, మనం వెళ్తే 3rd AC 2nd AC వెళ్తాం, మళ్ళీ వస్తాం. కానీ మిమ్మల్ని మీరు ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. ఎస్ అంటే మనం కవిత్వం రాయగలము, కథ రాయగలము, ఈ కథ రాయగలము. ఇట్ ఈస్ ఎనీవే ఇట్ ఈస్ ప్రూవ్డ్ బియాండ్ బౌండరీస్ నౌ. ఆంధ్ర కాదు, తెలంగాణ కాదు, కెనడా కాదు, అన్ని వచ్చేసాయి. నేను చదివాను, నేను ఈ మధ్యనే మీరు దాంట్లో కెనడాలో మీరు రైతు గురించి రాసినటువంటి కవిత విన్నాను. అది మీకు గుర్తుంటే ఒకసారి చెప్పండి, మేము కంక్లూడ్ చేద్దాం దీన్ని. రైతు గురించి మీరు రాసిన కవిత మీకు గుర్తుంటే. రైతు గురించి నాకు చాలా కవితలు రాశానండి. ఒకటి చెప్పండి, మనం దాంతో మనం ఫినిష్ చేద్దాం. అంటే సార్ అది చాలా గొప్ప విషయం అది. మీరు ఎందుకంటే మీరు రైతు కూడానా? మీరు రైతు అండి, మేము మా నాన్న రైతు, వ్యవసాయం చేసేవాళ్ళం. మాకు వ్యవసాయం ఉంది ఇప్పటికీ కూడా. ఎందుకంటే మా పూర్వీకులు ఇచ్చిన స్థలాలు పొలాలు కూడా ఉన్నాయి, అది గొప్పతనం. ఎందుకంటే నేను ఆ మూలాలను వదలలేదు సార్. ఇప్పుడు ఇంకా మాకు దాదాపు ఒక 4-5 ఎకరాల్లో హౌసెస్ ఉంటాయి మాకు అన్నవరం పక్కనే. అక్కడే ఎప్పుడో 300 సంవత్సరాల క్రితం మా తాతల తండ్రులు వాళ్ళు నిర్మించిన ఇంటి దగ్గర నేను గెస్ట్ హౌస్ కట్టి, మా అబ్బాయి రేపు పొద్దుట ఎక్కడికి వెళ్ళినా, ఆ పిల్లలు ఎక్కడికి వెళ్ళినా అక్కడికి వచ్చి 1 గంట 2 గంటలో నివాసం ఉండి ఆ మట్టి యొక్క వాసనని, అనుభూతిని, ఆ పూర్వపు తరాల యొక్క సంస్కృతిని గాలి పీల్చాలి. అందుకని నేను దాన్ని పోనవలేదు సార్. కాకినాడ వచ్చాం కదా, మనం డబ్బు సంపాదించుకున్నాం, 1 కోటి రూపాయలు ఇల్లు కట్టాం, ఇది కాదు సార్.
మళ్ళీ మనం ఎక్కడ బయలుదేరామో అక్కడికి వెళ్ళాలి, తర్వాత తరానికి అందించాలి. తర్వాత తరానికి అందించాలి. రైతు మీద ఎందుకు కవిత రాశానంటే, మా నాన్న మా అబ్బాయి ఉన్నంతప్పుడు ఓకే. ఒక మిరప తోట వేసారు ఆయన ఓకే. మాకున్న పొలంలో. సరే అంతా పండేసింది, కావిడితోటి నీళ్లు, అంటే ఇంచుమించు 90s బిఫోర్ 89, 88 అప్పుడు నీళ్ళ కరువు ఉండేది, వాటర్ సోర్సెస్ ఉండేది కాదు. ఆ కావిడితో నీళ్లు మోసి మొక్కల్లో పోసేవారు. పండింది, అంతా బాగుంది. తుఫాన్ వచ్చిపోయింది మొత్తం పంట అంతా. అప్పుడు కురవని వానసెనకు కోసం ఎదురు చూసే నాన్న కంటనీరు తొడవటానికి నేను నాన్ననయ్యేవాడిని. అలాంటి దారిద్ర్య దిగువన బాధలుండి కష్టాలుండి చూసిన వ్యక్తిగా నేను రైతు మీద ఎన్నో కవితలు రాశాను. ఒక కవిత కాదు సార్, ఓకే, ఎన్నో కవితలు రాశాను. అన్ని కవితలకి ప్రైజ్లే. మొన్న గురజాడ పురస్కారానికి కూడా అదే రాశాను. మీకు ఏదైనా గుర్తున్నది మీరు, ఎందుకంటే మీరు ధారణ కూడా చేస్తారు కాబట్టి, ఏదైనా గుర్తున్న కవితను ఒకటి వదలండి. అంటే మనిషిని, రైతుని 2 కాళ్ళ చెట్టు చేశాను, బురద కాళ్ళ మనిషిని చేశాను, మట్టి కాళ్ళ మనిషిని చేశాను. ఆయన పొలం వైపు రేపటి సూర్యోదయాల్ని పాడుతూ నడుస్తాడు. పొలం గట్లు ఆయన పాదాలని ముద్దాడుతాయి. భూమికి బురద చిత్రం గీసి పొలం నిండా కళల్ని చల్లుకుంటాడు. మేఘం కళ్ళలో నీళ్లు చూసి అతడి గుండెల్లోనూ వాన కురుస్తుంది. అతడు వ్యవసాయం చేస్తాడు, అతనితో మాత్రం ప్రపంచం వ్యాపారం చేస్తుంది. ప్రపంచం లాభాల్లో తేలుతుంది. అతను అప్పుల కొమ్మకు మృత్యువై వేలాడుతుంటాడు. ఒక్కోసారి పంట గుండెను మింగిన నీరు నవ్వడం చూసి పొలంలోనే సమాధి అవుతాడు. సచ్చిన చేను మీద రాజకీయం వాళ్తుంది. ఎవరి చావులకు వారే బాధ్యులని పేలుతుంది. అతను బతుకున్నాడు కాబట్టే ఈ మనుషులు ఇంకా తిండి గింజలు తింటున్నారు. అతనే లేకపోతే ఆకలి కంచంలో అన్నం మెతుకుల బదులు కరెన్సీ నోట్లు తినాల్సి వస్తుంది. బ్రతుకు పైరు ఆరకముందే బతుకు పొలాల్లో ఆకలి పేగులకు అన్నం పండించే ఆ రాజును బతికించండి. ఒరిగిపోయిన వరికంకిలా అరిగిపోయిన పాదాలతో దగాపడి దేశ రాజధానికి వచ్చి గొంతు ఎత్తితే అతనిపై లాఠీ ఎత్తకండే. ఢిల్లీది అడవిని కూడా హలం పట్టి పొలం చేయగలడు. అడవిని నాన్న ఫోర్స్ ఇది అడవిని కూడా హలం పట్టి పొలం చేయగలడు. అతడు కాడి దించేసిపోతే భూమి నుదుట మొలక బొట్టు మొలవదు, మనిషి జాడ మిగలదు. మొలక బొట్టు మొలవదు, వెరీ గుడ్. మొలక బొట్టు మొలవదు, మనిషి జాడ మిగలదు. సాధన సార్, కసరత్ చేయాలి సార్. వాక్యానికి పుస్తకాలు చదవాలి కదా, పుస్తకాలు విపరీతంగా చదవాలి. చదవకపోతే కొత్త ఆలోచనలు రావు. ప్రతి సోమవారం ఆంధ్రజ్యోతి కవిత్వం చదవాలి. కొత్తగా రాస్తారు సార్ వాళ్ళు. కొత్త కవులువి, కొత్త అభివ్యక్తి తెలుస్తుంది. చిత్రకోణ గంగాధర్ లాంటి ఒక పుస్తకం రాసిన దాన్ని విమర్శనాత్మకంగా రాసిన కవులు కానీ విమర్శకులు కానీ లేరు సార్. ఇప్పుడు లేరులేండి, ఆ లోపం ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికి లోటు ఉంది. లోటు ఉంది. అజయ్ ప్రసాద్ లాంటి వాళ్ళు ముందు మాట రాశారు. ఆ కవిత్వం చదవాలి సార్. లోతుగా ఉంటుంది. ఆ లోతుని పరిశీలించాలి మనం మార్మికతతో. ఆ లోతుని పరిశీలించిన తర్వాత మనం చేయాలి. చెంపలపై జారే కన్నీళ్లను చేతివేళ్లతో తొడవగలవు, మరి గుండెల్లో దుఃఖాన్ని ఏ చేతివేళ్లతో తుడుస్తావు? కరెక్ట్. సినిమా పాటలు ఉన్నట్టే ఉంటుంది కొద్దిగా, అంతే గజల్లాగా. సార్ ఇష్టం, అంతే ఇష్టం. నేను ఎక్కువ వినివ్వండి సార్ నాన్న దగ్గర, సమాధానం చెప్పని పెద్దవాళ్ళ దగ్గర. నాకు వీరలక్ష్మి ఒకటే, ఆవిడ బాగా చదువుకున్నారు, నేర్పరు. సాధారణంగా నేర్పరు పెద్దవాళ్ళు. వీడు మనవాడు రాజు అంటే చెప్పేస్తారు. మన కాళిదాసు పద్యం చెప్పింది, మనల్ని మనం తగ్గించుకోవాలి, ఇలా ఉండాలి. ఆవిడ ఎప్పుడు 10 సంవత్సరాల తర్వాత నన్ను శిష్యుడి కింద చేర్చుకుంది. జాగ్రత్తగా ఉండి చదువుకో, బాగా రాయి. ఇది కూర్చోబెట్టి పుస్తకాలు ఇవ్వడం, చదివించడం. 10 years తర్వాత ఆవిడ దగ్గర శిష్యుడి కింద సంపాదించాను.
మిమ్మల్ని చాలా కాలం తర్వాత ఇంటర్వ్యూ చేయడం అయ్యో, చాలా నమస్తే సంతోషంగా నమస్తే ఉంది. సార్. ఐఎమ్ థ్యాంక్ యూ వెరీ మచ్. అయ్యో, నమస్తే సార్. ఈ ఇంటర్వ్యూలో ఈ ఇంటర్వ్యూ బాగుందని భావిస్తున్నాను. దీని తర్వాత నెక్స్ట్ ఇంటర్వ్యూలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ